వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ యర్నికా వ్లాగ్స్. హాయ్, అందరూ ఎలా ఉన్నారు? టుడేస్ టాపిక్ వచ్చి మా అబ్బాయి స్కూల్ ప్రాజెక్ట్. దివాళీ వెకేషన్లో అందరికీ ప్రాజెక్ట్స్ దొరుకుతాయి కదా, అలానే మా బాబు కూడా వాళ్ళ స్కూల్లో ప్రీ స్కూల్ చదువుతున్నాడు ఇప్పుడు. ఆ స్కూల్లో దివాళీ వెకేషన్కి టాపిక్ ఇచ్చారు అండ్ దాని మీద ప్రాజెక్ట్ ఒకటి చేయమన్నారు. సో వాడి ప్రాజెక్ట్‌తో పాటు నా ఒక ఇన్నర్ ప్యాషన్‌ని కూడా నేను బయటికి తీసుకొచ్చాను ఈ ప్రాజెక్ట్ ద్వారా. సో ఐ హోప్ మీ అందరికీ నచ్చుతుంది అని అనుకుంటున్నాను. ఇక్కడ నేను అలా పిక్స్ పెడతాను. దాంట్లో నేను ఎలా డిజైన్ చేశాను, నేను నా బార్డర్స్ ఇవన్నీ తీశాను. సో బేసికలీ మీరు చూస్తారు కదా, ఏదైనా ప్రాజెక్ట్ చేస్తే మనం సైడ్ బార్డర్స్ ఇస్తాము. అట్లనే నేను ఈసారి దివాళీ థీమ్ కాబట్టి దివాళీ థీమ్ అకార్డింగే నేను అన్నీ డ్రా చేశాను. నాకు ముందు నుంచనే చాలా ఇష్టం ఆర్ట్ అయినా, డ్రాయింగ్స్ ఏవైనా నాకు చాలా ఇష్టము. అండ్ ఇది నేను చాలా ఇష్టంతో చేశాను. ఐ హోప్ మీ అందరికీ నచ్చుతుంది. సో ఇలాగే మా ప్రాజెక్ట్ కూడా అంటే పిల్లలు ఎలా ఎంగేజ్ చేయొచ్చు హాలిడేస్‌లో, వాళ్ళకి స్క్రీన్ టైం ఎలా తగ్గించాలో ఇవన్నీ కూడా ఇందులో మనం బాగా తెలుసుకోవచ్చు. అండ్ టీచర్స్ కూడా బాగా ఆలోచించి ఈ ప్రాజెక్ట్ ఇచ్చారు. నాకైతే చాలా నచ్చింది. మా బాబు కూడా చాలా ఎంజాయ్ చేశాడు అండ్ చాలా సపోర్ట్ కూడా చేశాడు. సో ఇలాగా వాళ్ళ చూసినట్టుగుంటే అవి స్కూల్ నేమ్ అయితే చాలా పెద్దది. ఎలా మెన్షన్ చేయాలి, ఎలా దానికి ఒక మంచి లుక్ రావాలి అని చెప్పి చాలా ఆలోచించాను. ఇంకా మొత్తం పేరైతే రాయలేను అని చెప్పి దాని స్కూల్ లోగో ఉంటది కదా, అది ఒక డిఫరెంట్ వేలో నేను క్రియేట్ చేశాను. టీచర్‌కైతే చాలా నచ్చింది అండ్ ఐ హోప్ మీకు కూడా నచ్చుతుంది అనేసి అనుకుంటున్నాను. ఏ బార్డర్స్ అయినా మీరు చూడండి, దివాళీ థీమ్‌లో అయినా అండ్ పిల్లలతో రిలేటెడ్ ఈ 2 మిక్స్ చేసి చేశాను. అండ్ డిఫరెంట్‌గా ట్రై చేశాను. పిల్లలకి చాలా ఇష్టం ఉంటాయి కదా కార్టూన్ క్యారెక్టర్స్, అవి కూడా నేను ట్రై చేశాను. డోరేమోన్ అయినా సరే, మిక్కీ మౌస్ అయినా, మినీ మౌస్ అయినా, అండ్ దే కమ్ అవుట్ వెరీ వెల్. చూడండి, మీకు నచ్చినట్టుగా ఉంటే ప్లీజ్ కామెంట్ చేయండి. అండ్ మీకు ఏ పార్ట్ నచ్చినా సరే ప్లీజ్ కామెంట్. అండ్ ఏవైనా క్వశ్చన్స్ ఉంటే కానీ అడగండి, మేము రిప్లై చేస్తాను. స్కూల్ ప్రాజెక్ట్స్ అంటే మనము బయటకెళ్ళేసి థింగ్స్ తెచ్చేసి స్టిక్ చేసినవి, పేస్ట్ చేసినవి అవన్నీ తెచ్చి కూడా చేసేయచ్చు. కాకపోతే ఇంత ఎఫర్ట్ పెట్టాను నేను ఈ స్కెచెస్‌లో గానీ, డ్రాయింగ్స్‌లో. ఎందుకు మన చేతుల్లో అది ఉంది, మనకు ఆ ప్యాషన్ ఉంది, మనకి ఆ నాలెడ్జ్ ఉంది కాబట్టి ఇలా ట్రై చేశాను. లేకపోతే నేను కూడా ఈజీగా బయట నుంచి తీసుకొనొచ్చే స్టిక్కర్స్ గానీ, పిల్లలకి నచ్చిన కార్టూన్ క్యారెక్టర్స్ గానీ, స్టోన్స్ అవన్నీ తెచ్చి స్టిక్ చేసి పెట్టేసి ఈజీగా ఇచ్చేయొచ్చు. బట్ ఈ విధంగా అయినా నేను మీ వరకు ఇవన్నీ చేరించొచ్చు. నెక్స్ట్ నా ఒక టాలెంట్‌ని గూడా నేను అలా చూపించుకోవచ్చు. అండ్ ఏవి కూడా జస్ట్ బార్డర్ అనే కాదు, ఒక ఫోటో ఫ్రేమ్, ఒక ఫోటో యాడ్ చేస్తాము. దానికి చుట్టుపక్కల ఎలాగా మనం షాప్‌లో తీసుకుంటే బార్డర్స్ ఉంటాయో, అలానే నేను ట్రై చేశాను. ఒక ఒరిజినల్ ఫ్రేమ్ లాగా కనిపించాలనేసి.
అండ్ నాకైతే అది చాలా బాగా నచ్చింది అండ్ కనిపిస్తున్నాయి కూడా. ఐ హోప్ మీ అందరికి కూడా అలానే అనిపిస్తది అండ్ నచ్చుతుంది అనేసి ఈ సైడ్ బార్డర్ డిజైన్ కూడా నేను ఓన్‌గా క్రియేట్ చేశాను. ఎక్కడ చూసో లేకపోతే కాపీ చేసింది కాదు. ఇది నా ఓన్ డిజైన్. ఆహ్, నెమలి డిజైన్. ఈ చూసి చెప్పండి ఎలా ఉంది ఏంటి అనేది. దాని ఫినిషింగ్ గానీ ఇవన్నీ టైమ్ టేకింగ్, బట్ నేను చాలా ఇంట్రెస్ట్‌తో చేశాను. వాళ్ళ స్కూల్ ప్రాజెక్ట్ ఏంటో గానీ ఇవన్నీ చేస్తూ నా ఇన్నర్ ఒక ప్యాషన్‌ని నేను బయటికి తెచ్చినట్టు అయింది. అండ్ నేను చాలా హ్యాపీగా ఉన్నాను ఇవన్నీ చూసి, ఇవన్నీ చేసి. ఇంకా నాకు చాలా ఐడియాస్ ఉన్నాయి అండ్ నేను చాలా చేసున్నాను కూడా. అప్పుడు వీడియోస్ తీయలేదు. అంతే ఇది గ్లాస్ పెయింటింగ్స్ అని అలాంటి డిజైన్స్ కూడా నేను చేస్తాను. ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంది చూడాలి అనిపిస్తే మీరు కామెంట్ చేయండి. ఫర్దర్ వీడియోస్‌లో నేను అవి కూడా తేడానికి ట్రై చేస్తాను. దీన్ని మండాలా ఆర్ట్ అని అంటారు. ఇది నాకు చాలా ఇంట్రెస్ట్. ముందు నుంచే చాలా ఇంట్రెస్టు. కాకపోతే ఇది కొంచెం చేయడానికి లేకపోతే డ్రా చేయడానికి కొంచెం టైమ్ టేకింగ్ ఎక్కువ. ఎప్పుడూ ఈ మన ఇంటి పనులు, పిల్లలు ఇవి ధ్యాసలో అవన్నిట్లో చేయాలి అని ఇంట్రెస్ట్ రాదు. బట్ ఈ ప్రాజెక్ట్ దీనివల్ల నేను మళ్ళీ అది నాకు నేనే మోటివేట్ చేసుకొని డ్రా చేశాను. మండాలా ఆర్ట్ ఇది. డక్ షేప్‌లో చేశాను. ఇవన్నీ అంటే నాకు చాలా ఇంట్రెస్టు. చాలా చేయాలి అనుకుంటాను కొత్త కొత్తగా డిజైన్స్ ఏవైనా. కాకపోతే ఇది మళ్ళీ చాలా రోజుల తర్వాత ట్రై చేశాను. ఎలా ఉందో చెప్పండి? ఈ దీపం ఆర్ట్ చూస్తున్నారు కదా! దీన్ని కూడా మండాలా ఆర్ట్ అనే అంటారు. నేను ఈ చేసిన పిక్చర్స్ అన్నీ పాయింట్ టు పాయింట్ నీట్‌గా అండ్ క్లీన్‌గా చేయడానికి ట్రై చేశాను. అండ్ ఒక బార్డర్ లాగా, ఒక రియలిస్టిక్ లాగా కనిపిస్తున్నాయి. అలా మీకు కూడా అలానే కనిపించాలి అనేసి నేను చేశాను. నేను ఇవి డ్రా చేయడానికి ఎంత హార్డ్ వర్క్ చేశానో, ఆ హార్డ్ వర్క్ అంతా ఎప్పుడంటే మీ లైక్స్ ద్వారానే ఫుల్‌ఫిల్ అవుతాయి. మీ లైక్స్‌తో నాకు తెలుస్తుంది మీకు అవి నచ్చాయా లేదా? నా హార్డ్ వర్క్ అది సక్సెస్‌ఫుల్ అయిందా లేదా అనేది. ఒకే వీడియోలో మీకు 2 వేరియేషన్స్ చూడనీకి ఉంటాయి. ఒకటి మెయిన్ సబ్జెక్ట్ అయితే స్కూల్ ప్రాజెక్ట్. బట్ అందులో నేను చేసిన ఆర్ట్ అది మీకు చెర్రీ ఆన్ ద కేక్. మీకు 2 చూడడానికి దొరుకుతాయి ఈ వీడియోలో. నేను అందుకే ఇలా ట్రై చేశాను. ఐ హోప్ మీ అందరికీ నచ్చుతుంది. ఏవైనా ఇన్ కేస్ మిస్టేక్స్ అయినా మీరు చెప్పొచ్చు. నేను మళ్ళీ అది రెక్టిఫై చేస్తాను. బట్ ప్లీజ్ కామెంట్ చేయండి. పిల్లలకి ఎంగేజ్ చేయడానికి వాళ్ళ టీచర్స్ మంచిగా ఆలోచించి కొన్ని టాపిక్స్ ఇచ్చారు. వాళ్ళతో కుకింగ్‌లో పార్ట్ చేయండి, హౌస్ క్లీనింగ్‌లో, క్లాత్స్ ఫోల్డింగ్‌లో అండ్
వాటరింగ్ ప్లాంట్స్ ఇలాంటివి కొన్ని కొన్ని వాళ్ళకి బిజీ చేయాలని చెప్పేసి. అండ్ వాళ్ళు కూడా బాగా ఎంటర్టైన్ అయ్యి మాకు కూడా ఎంటర్టైన్ చేశారు. నాతో పాటు అన్ని పార్ట్ చేశాడు వాడు కూడా. అండ్ యా, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ టుడేస్ వీడియో. ప్లీజ్ నచ్చినట్టుకుంటే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, బాయ్ గాయస్.